మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపలో మరొక నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఈ నూతన దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనము. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన కార్యములన్నిటినీ సఫలపరిచే గొప్ప దేవుడు. మనం ఏ కార్యమైతే చేయ తలపెట్టి ఉన్నామో ఆ కార్యములను ఆయన ముందుండి నడిపిస్తూ ఆ కార్యములన్నిటినీ సఫలపరిచే దేవుడు. 1వ కీర్తనలో 2వ వచనం ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని మనము ధ్యానించిన ఎడల. మనం దేవుని యందు ఆనందించాలి. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆయన అతిశయించు వారి యందు ఆయన ఆనందించే దేవుడు. ఆ దేవుని యందు మనం ఆనందించాలి. ఆయన మనకిచ్చిన ప్రేమలేఖ ఆ ధర్మశాస్త్రమునందు దివారాత్రము మనము ధ్యానం కలిగి ఉన్న ఎడల ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాం. ఏ కాలంలో ఏ ఫలం ఇవ్వాలో, ఏ కాలంలో ఏ ఫలం ఇవ్వాలని దేవుడు నిర్ణయించారో ఆ ఫలం ఇస్తూ నీటి కాలువల ఒడ్డున ఉన్న పచ్చని చెట్టులాగా ఉంటామండి. మనం చేసేదంతా దేవుడు సఫలపరుస్తారు. ప్రియమైన దేవుని జనాంగమా, మనము దేవుని యందు ఆనందిస్తున్నామా? మన దేవుని యొక్క గొప్పతనము, మన దేవుని యొక్క ఔన్నత్యము, మన దేవుని యొక్క మంచితనం మనం ఎరిగి ఉన్నామా? మన దేవుడు మంచివాడు గనుక ఆ మంచివాడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన ఎందు సంతోషిస్తూ, ఆయన ఎందు ఆనందిస్తూ, ఆయన ఎందు అతిశయించిన ఎడల మనం చేసే పనిని యావత్తు ఆయన సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అదే కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడైన. మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మన కోరికలు అన్నీ ఆయన సఫలం చేస్తానని ఈ నూతన దినంలో వాగ్దానం చేస్తున్నారు. మరి ఇంకా నువ్వు తడువు చేసి ఆ దేవుణ్ణి, ఆ రక్షణ ఉచితంగా ఇచ్చిన దేవుని యందు ఆనందించటం మానేసి ఆయన వాక్యం చదవటం, ఆయన వాక్యం ధ్యానించటం వదిలేసి ఇంకా ఎంతకాలం మన పనులను, మన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుందాం? ప్రియులరా, ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని యందు ఆనందిద్దాం. ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిద్దాం. నీటి కాలువర ఉన్నట్టుగా ఆశీర్వాదాల ఒడ్డును మనం ఉందాం. వాగ్దానాల మీద, విశ్వాసం మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం. లోకంలో ఉన్నవారి సంగతి ఎలా ఉన్నా దేవుని యందు నువ్వు ఆనందించిన ఎడల నువ్వు చేసే పని సఫలం, నీ కోరిక సఫలం, నీ ఆలోచన సఫలం. ఈ నూతన దినంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన అసలు కూర్చోకుండా దేవుని యందు ఆనందిద్దాం. ధర్మశాస్త్రాన్ని ధ్యానిద్దాం. తప్పక ఆ దేవుడు ఈ వాగ్దానమును మనకు అనుగ్రహించి మనము చేయుచున్న కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. దేవుడు ఈ వాక్యమును, ఈ వాగ్దానమును దీవించునుగాక. దేవుని కృపను బట్టి ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని మనం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.